కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్రను అస్సాం ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకుంటోంది. రాహుల్ యాత్ర గువాహటిలోకి ప్రవేశించడానికి అనుమతి నిరాకరించిన బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలీసులను మోహరించింది. అయినప్పటికీ 5,000 మంది కార్యకర్తలతో రాహుల్ గాంధీ బారిగేట్లను తోసుకొని లోనికి ప్రవేశించారు. అయితే యాత్రను అడ్డుకొని నేషనల్ హైవే నుంచి కొనసాగించాలని పోలీసులు కోరారు. నగరంలో నుంచి యాత్ర కొనసాగితే ట్రాఫిక్ జామ్ అవుతుందని పోలీసులు కాంగ్రెస్ నేతలకు సూచించారు. బజరంగ్ దళ్ చీఫ్, బీజేపీ నేషనల్ చీఫ్ నడ్డా ఈ రోజు గుండానే ర్యాలీ తీసినప్పుడు తనకెందుకు అభ్యంతరం చెబుతున్నారని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. అస్సాంలో ప్రజలను అణచివేస్తున్నారని ఆరోపించారు. మేఘాలయలో తాను స్టూడెంట్స్తో కలవకుండా అడ్డుకున్నారన్నారు. అయినా విద్యార్థులు తన దగ్గరకు వచ్చి కలిశారని చెప్పారు. తాము బలహీనులం అని అనుకోవద్దని అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు భయపడొద్దని కార్యకర్తలను కోరారు. అస్సాంలో తాము వాళ్లను ఓడిస్తామని చెప్పారు. అధికారులపై తమకు ఎలాంటి కోపం లేదని, వారి డ్యూటీ వాళ్లు చేసుకోవచ్చని చెప్పారు. అయితే తమ పోరాటం అంతా అవినీతి సీఎం హిమంత బిశ్వ శర్మపైనేనని చెప్పారు రాహుల్ గాంధీ.